ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి. సో, ఈ ధోరణి ఉంది. అందుకని వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటున్నారు నిజానికి. వల్లభనేని వంశీ అరెస్టు, ఆయన వ్యవహరించిన తీరు, అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా సెలబ్రేటివ్ టోన్‌లోనే ఉన్నాడాయన. మరింతగా అంటే ఇది చాలదు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి మాత్రమే కాదు, ఇంకా అనేక అక్రమాలు జరిగినాయి. అంటే ఆయనతో తెలుగుదేశం పార్టీని వీడి రాలేదని ఒక ముస్లిం ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక లీడర్ అతన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడు అనేది కూడా ఒకటి బయటకు తవ్వారు. ఇప్పుడు చాలా తవ్వుతున్నారు. ఈ తవ్వకాల ప్రోగ్రాం ఒకటి జరుగుతోంది. వల్లభనేని వంశీ నేపథ్యంలో ఆయన మీద ఇంకా పెట్టాల్సినటువంటి కేసులు. తెలుగుదేశం పార్టీని వీడి నాతో రారా మీరు అని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, అధికారులని రెచ్చగొట్టి, కొంతమంది అంటే గతంలో ఏదో పద్ధతిలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి భూమి పొందిన వారిని ఆ భూములు తిరిగి వెనక్కి తీసుకోమని ప్రభుత్వాన్ని ప్రవోక్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వల్లభనేని వంశీ అని. ఇప్పుడు అవన్నీ తవ్వి తీసి బయట మార్కెట్లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ లోకల్ వెంకట్రావు గారు వీళ్ళందరూ. ఆ తవ్వకాలు కొడాల నాని మీద కూడా జరుగుతున్నాయి. కొడాల నాని మీద జరుగుతున్నాయి, అలాగే అంబటి రాంబాబు మీద సత్తెనపల్లి ఏరియాలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలన్నీ కూడా పట్టుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో వాళ్ళు బ్లూ బుక్ చూపిస్తున్నారు. మేము ఇవన్నీ రాసుకుంటున్నాం, కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా సిద్ధపడిపోండి అని. అసలు మీకు అధికారం రావటమే కల్లా అని మాట్లాడుతున్నారు. అయిపోయింది, మీకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక ఛాన్స్ అన్నారు, మీరు ఒక ఛాన్స్ ఇచ్చేసారు, అయిపోయింది. ఇంకా మీకు జీవితంలో లేదు, మీరు అలా చేసుకున్నారు కాబట్టి మీకు ఇంకా మాట్లాడే రైట్ లేదు అని లెవెల్లో వీళ్ళు టీవీ డిస్కషన్స్లో మాట్లాడేస్తున్నారు. సంయమనం కోల్పోయి మాట్లాడటం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి ఇష్యూలోనూ అందరూ సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు. కవిత గారు మాట్లాడిన పింక్ బుక్ గొడవ కూడా అదే. మేము రాసుకుంటున్నాం, ఇది ఇప్పుడు పుస్తకాల గొడవగా మనకు కనిపిస్తోంది. కానీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఒక ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని ఆపారు వైజాగ్లోనే. ఆపిన సందర్భంగా ఆయన కూడా అధికారుల మీద ఈ భాషే వాడాడు. ఎంతకాలం ఉంటారనుకుంటున్నారు మీరు, రేపు వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు మేము మీ పేర్లన్నీ మాకు గుర్తుంటాయి అన్నాడు ఆయన ఆ రోజు. ఇలా చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడాడు టీడీపీ వాళ్ళు. ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరూ గుర్తుంటారు మాకు అని. ఈ గుర్తుపెట్టుకోవడం, రికార్డు చేసుకోవడం, రాసుకోవడం, కక్ష సాధింపు చేయటం అనేది ఓపెన్ ఏరియాలో మాట్లాడేస్తున్నారు. ఇబ్బంది పట్టలేదు, అది కల్చర్గా మార్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డెమోక్రసీలో ఈ కక్ష సాధింపు రాజకీయ కల్చర్ వచ్చేస్తే, ఈ సంస్కృతి విస్తరిస్తే మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. జరుగుతాయి కూడా, కానీ ఇది ఓపెన్గా చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అంటే విజయవాడ నుంచి టీడీపీ లీడర్ ఒక ఆయన మాట్లాడుతూ లిస్టు ప్రకటిస్తున్నాడు. ఆయన ఈ లిస్టు ప్రకటించడం అనేది ఎక్కడి నుంచి మొదలైంది కల్చర్ అనేది ఒక్కసారి వెరిఫై చేసుకుని ఓపెన్ ఏరియాలో మాట్లాడుతున్నాం అనే స్పృహ, అంటే హీరోయిక్గా వెళ్తున్నాం మేము అనుకుంటున్నారు. ఇది హీరోయిక్ కాదు, మీరు హీరోలు కాదు, మీరు ప్రజా సేవకులు, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చామనే స్పృహ కలిగి బిహేవ్ చేయండి. మీరేదో పెద్ద మోనార్కుల్లాగా మేమే శాసనకర్తలము అన్న పద్ధతిలో బిహేవ్ చేస్తే రేపు పొద్దున బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు ఉంటుంది. కానీ వీళ్ళ ధోరణి చూస్తే అసలు ప్రజలతో సంబంధం లేకుండా మేము గెలుస్తున్నాం అన్న పద్ధతిలో కనిపిస్తున్నారు. ఓటర్ రహిత ప్రజాస్వామ్యం ఉంది ప్రస్తుతం, మేము క్యాలిక్యులేషన్స్ ప్రకారం మా పద్ధతిలో మేము పెడితే మేము గెలిచేస్తాం అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. ఈ లెవెల్ బలుపు పెరిగితే ప్రమాదం నాయకులకి. కానీ పెరిగిందంటే దీని వెనకాల రకరకాల భరోసాలు ఉన్నాయి. ప్రజల్ని మెప్పించాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదు, ఓటర్ని మెప్పించాలని కూడా అనుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్టు మారుతున్నారు. ప్రజలు కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇలా మాట్లాడుతున్న వాళ్ళని బహిరంగంగా ఖండించడం మొదలు పెడితే తప్ప ఇలాగరు. ఇది కరెక్ట్ కాదు. ఎవరు చేసినా, ఎవరు మాట్లాడినా. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఆ మాట అన్నాడు ఓపెన్గా, మేము రావా రేపు అని.